చెప్పేసి మీరు వెళ్ళిపోతే కుదరదు. ఫస్ట్ టైం నేను రిపోర్టర్ సినిమా చేస్తున్నప్పుడు ఒక క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుంది అనుకుంటే, ఎవరైనా ఉద్యమకారుణ్ణి లేదు జర్నలిస్ట్ని తీసుకుందాం మొదట అనుకుంటే అది వాళ్ళు యాక్టింగ్ చేయకపోవచ్చు, ఎలా చేద్దాం అనుకుంటున్న తరుణంలో మా ప్రొడ్యూసర్ గారికి నాకు వచ్చిన రెండు పేర్లు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఎన్ శంకర్ గారు. అసలు నచ్చని అంశం. నాకు ఆ విషయం తెలిస్తే నేను ఒప్పుకునేవాళ్ళు కదా, ముందు ఆయన పేరు అనుకున్నారు తెలిస్తే. మోసం చేస్తున్నాడు ఇతను. నేను శంకర్ ఇద్దరం కూర్చుని ఉంటే నన్ను పక్కకు పంపించే శంకర్ గారితో నేను మాట్లాడాలండి, ఆయన పక్కకు తీసుకెళ్ళి సార్ మీరు వేషం వేయండి అని అడిగాడు నాకు చెప్పకుండా. మా ఇద్దరి పేరు అనుకుంటే ఇద్దరితో చెప్పాలి కదా, కలిపి చెప్పాలి. ఏమంటే మీ ఇద్దరులో ఎవరో ఒకరు చేస్తే బాగుంటుంది. చాలా ఫీల్ అయ్యాను ఆ రోజు. ఆ తర్వాత ఈ రోజుల్లో సినిమాలో మీ యాక్టింగ్ చూశాను సార్. శంకర్ గారికి కథ చెప్పగానే ఒకే ఒక మాట అన్నారు, నేను యాక్టర్ని కాదు, నన్నే పెట్టుకుంటారంటే నీ కర్మ అని. సో బట్ ఒకటేంటంటే డైలాగ్ తను చెబితే ఒక కమిట్మెంట్ ఉంటుంది ఒక ఫేస్లో తను చెబితే, ఎందుకంటే తను తీసిన సినిమాలన్నీ అటు ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆదర్శం మిక్స్ చేసిన సినిమాలు కాబట్టి ఆ కన్విక్షన్ కమిట్మెంట్ కనపడుతుంది మనుషులు అనే ఉద్దేశంతోనే తీసుకోవడం జరిగింది. సార్ని డైరెక్టర్ అంటే లైక్ ఈజ్ ఎ సీనియర్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ డైరెక్టర్ సిట్టింగ్ హియర్. తనని నేను డైరెక్ట్ చేశాను ఆ సినిమాలో. ఐ థింక్ దట్ ఈస్ మై గ్రేటెస్ట్ ఆఫ్ ద ప్లెజర్స్. లవ్ యూ కత్తి, లవ్ యూ. ఆ కష్టానికి ఫలితంగా ఇప్పుడు మా సినిమాలో 38 మంది ఉంటే యాక్టర్లు, వాళ్ళలో 3-4 అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళు. వాళ్ళందరితో యాక్టింగ్ చేయించగలిగాను. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంతే కదా. అంటే ఆ విషయం ఆయన కూడా ఒప్పుకుంటారు, తప్పలేదు.